అచ్చంపేటలో కేటీఆర్ గారి మాస్ క్రౌడ్ని చూడాలంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి గుండెలు అదిరిపోవాలి. ఈ ముచ్చట ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని విడిచి అంటే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని చాలామంది విడిచేసి బీజేపీలో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ మంచి నాయకుడిని మేము నిలబెడతామని చెప్పడానికి కేటీఆర్ గారు అచ్చంపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కొన్ని వేల మంది తండోపతండలుగా తరలి రావడం జరిగింది. ఇదే సందర్భంగా బతుకమ్మ విషయాల గురించి, మూసీ పరివాహక ప్రాంతాల గురించి, రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాల గురించి, కుట్రల గురించి అన్ని బట్టబయలు చేసేసి మాట్లాడడం కూడా జరిగింది. గువ్వల బాలరాజు గారికి గుయ్యం అనేలా అక్కడ మామూలు క్రౌడ్ కాదు, ఆ క్రౌడ్కే గువ్వల బాలరాజు గారి యొక్క గుయ్యం అన్నది. ఎంత జనం అంటే ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అందులోనూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి అయిన బతుకమ్మని ఘనంగా అక్కడ సెలబ్రేట్ చేస్తూ కూడా చూపించడం జరిగింది. అయితే ఆ క్రౌడ్ని ఒక్కసారి మీకు చూపించుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చూడండి, ఇక లెక్కలేని మనుషులు. అయితే ఇదే గువ్వల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన గువ్వల బాలరాజు గారు, నేను వెళ్ళిపోతే కార్యకర్తలు కూడా నాతోటే వస్తారనుకుంటూ ఆయన ధైర్యంగా వెళ్ళాడు. అదే అచ్చంపేట నుంచి బీజేపీ పార్టీ ఆఫీస్ వరకు, బీజేపీ పెద్దల్ని గెలవడానికి వరకు ఆయన ర్యాలీ తీశారు. సరిగా కార్యకర్తలు లేని పరిస్థితి, ఆయన ఒక్కడే బండిలో ఊరేగింపుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళాడు. అయితే ఆ గువ్వల బాలరాజుకి బుద్ధి చెప్పేలా, ఆ గువ్వల బాలరాజుకి అసలు ఇది వీడియో చూసి సగానికి కృంగిపోయి ఉంటాడు. ఎంత ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడంటే, ఆ ప్రజలు మేము మీతో రాం, మేము కేసీఆర్కి అభిమానం తప్ప గువ్వల బాలరాజు కాదు, మా ప్రాంతం కేసీఆర్ తోటి అభివృద్ధి అవుతాయి తప్ప గువ్వల బాలరాజుతో కాదనుకుంటూ ఆ కార్యకర్తలు ఎవ్వరు కూడా బీజేపీ పార్టీలోకి మారలేదు. కేటీఆర్ గారు వస్తున్నారని ఒక మాటతోటి ఈ క్రౌడ్ కాదు మిత్రులారా, అసలు లెక్కలేనంత ప్రజలు వచ్చారు. దేనికోసం వచ్చిరంటే ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను చూడలేక, ఈ మధ్యంతరంలోనే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో ఎగిరిపోవడం చూడలేక, వీటినన్నిటికీ తగ్గట్టుగానే అక్కడ సరైన నాయకుడిని గువ్వల బాలరాజుని మించి అభివృద్ధి బాటల వైపు నడిపించే ఒక గొప్ప నాయకుడిని కేసీఆర్ గారు నియమిస్తారనుకుంటూ ఆ ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎట్లా ఉందంటే మీరు చూసుంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టాలన్నా ఇంత క్రౌడ్ ఎక్కడ లేదు. ఆయన ఆ క్రౌడ్ రాకపోవడం చూసే డబ్బులు ఇస్తున్నా కూడా, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నా కూడా నేను మీ మీటింగ్కి రావనుకుంటూ పలుమార్లు ఆయన ఇక్కడ తుంగతిరుతులో మీటింగ్ పెట్టినప్పుడు అదే జరిగింది, వరంగల్ సభలో పెట్టినప్పుడు అదే మీటింగ్ అదే విధమైంది, అదేవిధంగా పాలమూరులో కూడా మీటింగ్ పెడితే అదే విధంగా జరిగింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో సభలు లాంటివి పెట్టుకున్నాడు, విరమించుకున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ పరంగా అక్కడ ఒక సభ పెట్టాలనుకున్నాడు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ దెబ్బకి, గ్రౌండ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యొక్క వేవ్కి తట్టుకోలేక దెబ్బకు వర్షాలు పడుతున్నాయని మీటింగ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. నిన్న ఇదే అచ్చంపేటలో బీభత్సమైన వర్షం పడుతున్నా కూడా కార్యకర్తలందరూ ఏకధాటిగా ఆ కేటీఆర్ గారి మాటలు, ఇటు కేటీఆర్ తడుస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ స్టేజ్ మీద తడుస్తూనే ఉన్నారు, కిందున్న ప్రజలు కూడా తడుస్తున్నారు. ఎవ్వరు కూడా అక్కడి నుంచి కదిలి వెళ్ళలేని పరిస్థితి. మీటింగ్ మొత్తం ముగించుకున్న తర్వాతనే వర్షము ఆగిపోవడు, జనాలు ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దీనికి అంత కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన అరాచకాలు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన దౌర్జన్యాలు ఎన్నో, ఇవన్నిటిని ఎత్తి చూపడానికి కేటీఆర్ ఈరోజు ప్రజాక్షేత్రాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క మనిషికి మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏది మీ ఆస్తి నష్టమైనా, ప్రాణ నష్టాలు ఏదైనా జరిగితే కూడా మీరెవ్వరు కూడా మానసికంగా కృంగిపోకుండా మీరు ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పడానికి కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఆయన అచ్చంపేట ప్రజలకు కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అండగా నిలబడతా ఉన్నాడు. ఇవన్నీ చూడలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టార్గెట్ కేటీఆర్నే చేస్తూ ఉంది. ఇక్కడ టార్గెట్ ఎవరిని చేయాలా? మూసీలో ఉన్న కొట్టుకోబోతున్న ప్రాణాల గురించి చేయాలా? రేవంత్ రెడ్డి అరాచకం గురించి కవర్ చేయాలా? అవన్నీ చేయాల్సింది పోయి ఈరోజు సోషల్ మీడియా, నిజానికి రేవంత్ రెడ్డి గారి యొక్క సోషల్ మీడియాలో నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. రాజకీయంలో ఇంత నీచంగా ఒక వీడియోని పోస్ట్ చేయడము నేను చూస్తూ ఉన్నా. చదువు రాని మనిషి కూడా ఒక పద్ధతి పాడనేది ఒకటి నేర్చుకుని ఉంటాడు. దానికన్నా అద్భుతంగా తయారయ్యి ఈరోజు
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎత్తి చూపెడతలేరు. సరే, వాళ్ళ సమస్యలు చూపెట్టకుండా ప్రజల సమస్యలను చూపెట్టాలి కదా. అవేమి చూపెట్టకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోయినా కట్టకపోయినా మాత్రం కాంగ్రెస్ పార్టీని మాత్రం బొందబెడతారు. ఎట్లా బొందబెడతారంటే ఎవరు ఊహించలేరు. ఈ క్రౌడ్ చూశారు కదా, ఇది మామూలు క్రౌడ్ కాదు. నిన్నక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తుంటే గుండెలు అదిరి కోమాల పోయే స్టేజ్లో ఉందా వ్యవహారం. కేసీఆర్ పెట్టిన అదే క్రౌడు, వాళ్ళ కొడుకు కేటీఆర్ పెట్టినా కూడా అదే క్రౌడు. జనంలో బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటారు. ఇదేదో నేను చెప్తున్న ముచ్చట కాదు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా మాకు బీఆర్ఎస్ఏ కావాలంటారు. కానీ ఏ ఒక్కరు కూడా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని చెప్తున్నాడు. దీంతో రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చి నాకు 10 ఏళ్ళు కాదు ఉండాల్సింది, నాకు జస్ట్ 3 ఏళ్ళు చాలు, మేము అధికారంలో ఉంటాం, 3 ఏళ్ళ వరకే డబ్బులు శాంక్షన్ చేయండి అనుకుంటా. ఆ మాటలు కూడా మనం విన్నాం. కానీ సమస్యలపైన రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం ఈరోజు ఆయనకు మైనస్ అవుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బీజేపీ పార్టీ వాళ్ళకు కాదు, మైనస్ అయ్యేదే రేవంత్ రెడ్డికి. ప్రతి ఒక్క ప్రజల సమస్యను ఎత్తి చూపెడతా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం రకరకాలుగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు.